పల్లవి వచ్చి ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై పల్లవి నాదై, చరణం చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో అన్న పల్లవి సాధారణంగా డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆ పాత్రలకి తగినట్టుగా, ఆ సన్నివేశాలకు తగినట్టుగా, కథకు తగినట్టుగా పాట రాయడం అనేది జరుగుతుంది, ఏ రచయిత అయినా సరే. ఇది ఈ పర్టికులర్ పాట ఇది నా జీవితానికి కూడా సంబంధించింది మీకు చెప్పబోతున్నాను. ఎట్లాగంటే నేను శ్రీ కేవి మహాదేవన్ గారి విరాభిమాని అండి. నేను ఆయన పాటలు చాలా ఇష్టం, ప్రతి పాట కూడా తెలుసు ఆయన చేసింది. అట్లాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యుగంధర్ అనే సినిమా వచ్చింది. అందులో దాస్తే దాగేదా అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజియంలో, అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజియంలో ఒక వైలన్ బీట్ వస్తుంది. వైలన్ బీట్ వినగానే ఇన్స్టాంట్గా ఒక దిగ్భ్రాంతి, ఒక ప్రేమలో పడి ఎవరిది ఈ మ్యూజికల్ చేస్తే ఇళయరాజా. అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో పడ్డానట్టు, తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి. అది మొదటి స్టెప్. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నేను ఫస్ట్ టైం మెడ్రాస్ వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన పాటలు చాలా విన్నాను. ఉస్మాన్ రోడ్లో అనుకుంటాను ఒక గ్రీన్ హౌస్ ఉండేది. ఆ గ్రీన్ హౌస్ పక్క నుంచి నడిచి వెళ్ళేటప్పుడు, నడిచేయడం ఎందుకన్నానంటే అప్పుడు నడిచే వెళ్ళటం, లేదా మహా అయితే సిటీ బస్సులు, ఆటోలు, కార్లు కూడా లేవు. ఇది ఇళయరాజా గారి ఇల్లు అంటున్నారు, ఇట్లా ఇదే అలా ఉంటుందా ఇళయరాజా గారి ఇల్లు అని ఒక విస్మయంతో, ఆశ్చర్యంతో, దాని ఆరాధనాభావంతో చూడడం. అది నెక్స్ట్ స్టెప్. అంటే ఆయన ఉన్న సిటీకి వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టెప్. ఎక్కడెక్కడో జీవితం, ఎక్కడెక్కడో మరుపులు తిరిగి కర్ణాటక స్టేట్ నుంచి అక్కడ మెడ్రాస్ వెళ్ళడం అనేది. తర్వాత ఆయన ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది. దానికంటే ముందర ఎస్ రాజేశ్వరరావు గారి ఆఖరి అబ్బాయి కోటి అని ఉన్నాడు. ఆ కోటికి డిస్కో విజన్ అనే ఒక మ్యూజిక్ షాప్ ఉంది పానగల్ పార్క్ పక్కన. అక్కడ క్యాసెట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పయనంగల్ ముడివిదిల్లై అనే తమిళ సినిమా తాలూకు ఎల్పి ఇక్కడ ప్లే చేస్తూ ఉండేవాడు. అందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. అవి వింటూ ఇది కదా సంగీతం అంటే, ఎలాగా ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం, ఆరాధనాభావం పెరగడం, అదొక స్టెప్. అయితే తర్వాత అన్వేషణ రిలీజ్ అయింది వంశీ గారు. అందులో కీరవాణి అనే ఒక పాట ఉంది. అది విజేంద్ర ప్రసాద్ గారు ఆ పాట ప్లే చేసి ఆయన కొన్నారు క్యాసెట్ బజార్కి వెళ్ళి. ఒరే ఈ పాట చూడు, ఇట్లా నువ్వు ఎప్పటికన్నా కంపోజ్ చేయగలవా అని చెప్పి నన్ను తిట్టారు. ఇది ఆర్కెస్ట్రేషన్ చూడు అని చెప్పి. ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే, అద్భుతంగా ఉండాలనే ఫీలింగ్తో పాటు భయపడగలిగింది. ఎందుకంటే ఆయన తిడుతున్నారు పక్క నుంచి, చాలా భయం వేస్తుంది అసలు ఏంటి ఇళయరాజా గారు అని చెప్పి. సో అది ఒక స్టెప్. అయితే తర్వాత చాలా సంవత్సరాలు నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు వేటూరు సుందరామూర్తి గారు ప్రసాద్ స్టూడియోకి ఆయన కంపోజర్ని తీసుకెళ్ళాను. నేను ఆయన కూడా తిరిగేవాడిని, వేటూరు గారు కూడా. అక్కడ నన్ను పరిచయం చేసి మీ భక్తులు అంటే వీరాభిమాని అని చెప్తే అక్కడ ఆయన నమస్కరించడం జరిగింది. ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఆ తర్వాత స్టెప్ ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆయనతో ఆయనకు దగ్గర అవుతూ ఉండగా అనుమానాస్పదం అనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలవడం. అక్కడ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ వంశీ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించే అవకాశం కలగడం, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలగడం, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే మోహన్ బాబు గారి సినిమా కూడా గుండెల్లో గోదావరి అనుకుంటా, అక్కడ కూడా ఆయన కలవడం. ఇలా కలుస్తూ ఉన్న తరుణంలో ఆయనకు నేను పాడదాం అనుకున్నాను. ఒక్క పాట కూడా నేను పాడే అదృష్టం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పిన అవకాశం, ఆయనకు పాట రాసే అవకాశం వచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో నేను పాట రాస్తానని కలవడం కూడా ఊహించలేదు. అట్లా రాసిన తర్వాత ఇదిగో ఈ పక్కన ఆయన పక్క కుర్చీలో కూర్చోవడం అనేది ఇది ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన కథ అంతా కూడా ఇది నా కథే, ఇందులో నేను రాశాను తప్ప నేను ఈ సినిమాకి పాట రాశానా, ఈ సినిమా సన్నివేశాలు రాశాను అనుకోవట్లేదు. ఏదో మళ్ళీ పాటన చూడండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై. సార్ పాడుతున్నారు అదేనండి. ఆ పాటలో
ఈ భావాన్ని సినిమా కోసం కాకుండా ఇప్పుడు దాకా నేను చెప్పిన రాజా గారి పట్ల ఉన్న నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటగా మీరు అర్థం చేసుకోండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం మీదో మీ వల్ల నాదో ఈ పరవశం రాగం మీదై పల్లవినాదై చరణం చరణం కలసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకు. ఈ అవకాశం నాకు ఇప్పించిన రూపేష్ పవన్ వారికి నాకు పరిచయ వారధిగా నిలిచిన మా మిత్రుడు చైతన్య ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రాజా గారు నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన. నా కెరీర్లో మొదటి 2 సంవత్సరాలు ఆయన మ్యూజిక్ నేను కాపీ కొడుతూ, కాపీ అంటే కాపీ కాదు, ఇన్స్పిరేషన్ తీసుకుంటూ. మీరు వినండి, ఫస్ట్ 2 ఇయర్స్లో నేను చేసిన పాటలన్నీ కూడా రాజా గారిని ఇన్స్పైర్ అయ్యి ఆ స్టైల్లో ఉంటుంటాయి. తర్వాత ఎవరి స్టైల్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో నన్నే కాదు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఈ తరం వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన రాజా గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని చిరకాలం ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, నన్ను 48 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉండడానికి కారణమైనటువంటి నా ప్రెస్ సోదరులందరికీ హాయ్ హాయ్ చెప్తూ, ఎందుకంటే అంత బ్యాచ్ మారిపోయింది, యంగ్స్టర్స్ వచ్చేసారు ఎక్కువ. ఇక్కడ ముసలోడు ఎవరు 30 ఏళ్ళ నుంచి కలిసే ఉన్నాను. ఇవాళ యాక్చువల్గా భలే అవకాశం దొరికింది. నా స్వామి రంగ ఇంతకాలానికి మా స్వామి దొరికాడు. ఈయన స్వామి స్వామి అని పిలిచేవాళ్ళం. ఫ్లాష్ బ్యాక్లు ఏం గుర్తులేదా? సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోలు అవ్వడానికి అద్భుతమైన కేవలం మ్యూజిక్ తో పెద్ద పెద్ద హీరో రజనీకాంత్, కమల్ హాసన్, రాజేంద్ర ఎవరైనా అందరినీ హీరోలు చేసి పారేసింది ఆయన. జస్ట్ మ్యూజిక్ తో. గుర్తులేదా? నా ఫస్ట్ హీరోయిన్ సినిమా ఆడకపోయినా ఈనాటికి మర్చిపోలేని గోపెమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్నముద్ద, రామోజీ ఫిల్మ్ సిటీ వారు తయారు చేసిన నేను హీరోగా యాక్ట్ చేశాను. కానీ ఆ పాటలు అజరామరం. సరే, ఆయన కోపం వచ్చింది, ఏంటో నేను ఇంత కష్టపడి చేస్తే ఈ సినిమా సరిగ్గా ఆడలేదు అంటారా? నెక్స్ట్ ఏం సినిమా చేశాను చెప్పండి, ధర్ముండే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు లేడేంటారు అక్కడ, అంత కుర్రలేదేమో. లేడీస్ టైలర్. నా జన్మలో ఈ రోజున వారి ముందు చెప్తున్నాను నేను, నాకు అవకాశం దొరికింది అందుకని చెప్తున్నా. ఈ అవకాశం ఆయనతో రాదు నాకు ఎప్పుడు. కానీ వాళ్ళు చెప్తున్నా, సార్ ప్రేమించి పెళ్ళాడు సినిమా తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను నేను. అంతకుముందు డబ్బింగ్లు చెప్పేవాడిని, డబ్బులు వచ్చాయి, డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. యాక్టింగ్ ఆ సినిమా అంతగా ఆడకపోవడం వల్ల హీరో అయ్యి ఏమీ కాలేకపోయింది. అంటే డూ ఆర్ డై. లేడీస్ టైలర్ సినిమా కనుక ఆడకపోతే దండేసి దండం పెట్టేవాడు ఇప్పటికి. సో రాజేంద్ర ప్రసాద్ లేడు. లేడీస్ టైలర్ సినిమా ఒకే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పేసి ఆపేస్తాను. సారీ, ఐ టేక్ అనదర్ 3-4 minutes. లాయల్ సుహాసిని ఒక సినిమా యాక్ట్ చేసాం. మా వంశీ సంగతి మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు వంశీ సంగతి ఇక్కడ ఎందుకు రండి, ట్రస్ట్ పూర్తి వంశీ పత్తి పేసుకున్నా మొత్తం పోచి ఎల్లరికీ తెలియదు. సో వాడు నాకు ఆల్రెడీ కొత్త విలన్ని పెట్టి అతను నేను ఫైటింగ్ చేస్తుంటే కొట్టుకోండి నేను షార్ట్ కంటిన్యూ చేశాడు. వాడు ఎరగొట్టి నన్ను సైకిల్ మధ్యలో కాలేసి తొక్కేసి కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్. అయితే వంశీ వచ్చాడు మా ఇంటికి. వస్తే మనమేమో మంచి కట్టు, 2 చెక్కలు ఈ టైప్లో ఉన్నాం ఇంట్లో. అంటే ఏమండి బయలండి మన స్వామి పిలుస్తున్నాడు. స్వామి
ఎవరు స్వామి? మన స్వామి అండి. ఓ ఇళయరాజా గారు ఏంటంటే వాడిని తీసుకొస్తే రీ రికార్డింగ్ చేస్తాను లేకపోతే చేయనని డబుల్ పాజిటివ్ చూశారండి. ఇప్పుడే లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూశారు. డబుల్ పాజిటివ్ అంటే రీ రికార్డింగ్ చేసే ముందు వర్షన్. అదేంటి అని అన్నా, వాడిని తీసుకురా లేకపోతే నేను రీ రికార్డింగ్ చేయను అన్నారు. నన్ను ఈ స్టేజ్లో నేను రంపాలన్నా, బాబు నీ దండం పెడతాను, ఆయన అక్కడ రీ రికార్డింగ్ చేయడానికి లేడీస్ టైలర్ రెడీగా ఉన్నారు, మీరు రాలేదనుకోండి సచింది గొర్రె ప్రసాద్ ల్యాబ్లో అలా కూర్చోవడమే నా పని అయిపోయింది. పైగా ఆ సినిమా ఎంతో కష్టపడి చేస్తాం లేడీస్ టైలర్ సినిమా. సో అవన్నీ ఈ పేద కష్టాలు పేద అన్నట్టు చిచ్చుకుని షార్ట్స్ ఉన్నాయి అయినా పర్లేదని ఆయన పిలిచారు అని చెప్పి ఆ స్ట్రెచ్తో నేను అక్కడికి వెళ్తే స్వామి థియేటర్ బయట నిలబడి ఉన్నారు ఇలాగే. అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే, తెల్ల మల్లెపూలు ఆయన ఉంటాడు కదా ఇలా అనుకుంటే నేను అందరూ కాదు ఏమిరా ఏమైందిరా అన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నా మీద యాక్టర్గా వచ్చింది అని అంటే రా అన్నాడు ఆయన. ఏమిరా ఏమైందిరా? వీడియో ఎరగొట్టాడు నా వంశీ వచ్చి. ఎదురా ఎరగొట్టాడు షార్ట్లో ఏదో జరిగింది అందుకని. ఎరా నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా? నేను ఇప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను, నీ యాక్టింగ్గా నా రీ రికార్డింగ్గా తేల్చుకుందాం మన ఇద్దరం అని చెప్పి థియేటర్ లోపల సార్ వాళ్ళకేలా మరకమ్మాటన్నాను. వెనక స్టూల్ పోటీ నాకు ఒక స్టూల్ వేసి ఆ ఎదురుగా ఉన్న మ్యూజిక్ బోర్డు ఎదురుగా ఒక స్టూల్ వేసి సోఫాలో కూర్చో అక్కడ అని చెప్పి కాలు దాని మీద పెట్టించి 3 రోజుల పాటు లేడీస్ స్టైల్ రీ రికార్డింగ్ చేశారు సార్. అది ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మీ అందరి సంఖలో ఇళ్లలో అన్నిటిలోనూ ఉంది. ఆ రోజుల నుంచి తెలుగు సినిమాలు మీకు అందరికి బాగా తెలుసు, నాతో పాటు చిరంజీవి గారి సినిమాలు కూడా ఆయన తెలుగులో మీకు ఎన్ని సూపర్ డూపర్ హిట్లు మీకు తెలుసు. అలాంటి మా స్వామి ఇంతకాలానికి మళ్ళీ షష్ఠి పూర్తి, నాకే షష్ఠి నేను షష్ఠి నిజ జీవితంలో మెల్లిగా ఎస్కేప్ అయ్యా. 60 ఎప్పుడు తప్పించుకున్నాను, ఎవరికి దొరకకుండా. నాకు అడిగినది 60 ఎక్కువ నో షష్ఠి పూర్తి, నాకు షష్ఠి పూర్తి మా అబ్బాయి అడిగితే చివరికి చూస్తే ఏంటంటే ఈ పవను ఈ రూపేష్ నన్ను చివరికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా అద్భుతంగా కీరవాణి గారు పాట రాశారంటే మీకు అర్థమైపోవట్లే ఆ సినిమా ఎట్లా ఉంటుందని. ఎంత ఆశ్చర్య వేసింది మాకు ఆయన తీసుకెళ్ళి. మీకు కీరవాణి గారికి మాకు అటాచ్మెంట్ ఏంటో తెలుసా? ఆయన 100వ సినిమా నా సొంత సినిమా బాపు గారితో తీసిన రాంభట్ సినిమాకి నేను అనుకోకుండా వెళ్ళి ఏమంటే మీరు నాకు మహా ఇష్టం తెలుసు కదా, కేవి మహాదేవన్ గారు ఇళయరాజా గారు ఈజ్ ఈక్వల్ టు కీరవాణి గారు. సో ఆయన తీసుకెళ్ళి పెడితే అనుకోకుండా ఇది బాపు గారితో సినిమా అండి అనండి, అబ్బా థ్యాంక్ యూ నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఆయన నాతో అంటే ఏంటి సార్ భలే చెప్తారంటే ఇలా కాంబినేషన్లో వారితో నేను 100వ సినిమా నా సొంత సినిమా చేయటం జరిగింది. అదొక అదృష్టం. సూపర్ డూపర్ హిట్స్ పాటలు అవి చేశాను. సో ఈవేళ ఈ విధంగా కలుసుకోవడం నాకైతే ఉళ్ళంతా ఏదో రూపేష్ చెప్పినట్టుగానే 48 సంవత్సరాల సినిమాలు యాక్ట్ చేస్తున్నా కొన్ని ఎక్సైట్మెంట్లు మనం మారలేవు నాయన. కొన్ని ఎక్సైట్మెంట్ జీవితకాలం భగవంతుడు ఇచ్చిన వరాలు సార్. నిజంగా ఆయన ఎంత బాగా నా సినిమా అనేటప్పటికల్లా చెట్టు కింద ప్లేటర్లు మీరు ఎన్నో చూశారు, ఇంకా నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇంతకాలానికి షష్ఠి పూర్తి అని ఒక చక్కటి కథతో నాలాంటి ఇంతకాలం సినిమా ఇండస్ట్రీలో మీ అందరి ఎదురుగా 40 ఏళ్ళ నుంచి కూడా 287 సినిమాలు యాక్ట్ చేసిన నన్ను ఒక షష్ఠి పూర్తిలో ఒక అద్భుతమైన పాత్రతో పవన్ చక్కగా రాసి దాన్ని అద్భుతంగా తీసి ఇవాళ హైలైట్ ఆఫ్ ఇట్ మామూలుగా దాని మీద మీకు గౌరవం వినగానే రావడానికి కారణమే అమూలం దైవమ్మ ఇసై జ్ఞాని ఇళయరాజా. ఏమండి ఆయన పాట రాయటం నేనైతే ఆశ్చర్యపోయాను సార్. నిజంగా మీ పాట విని ఇది ఆయనే రాశారంటే అరవింద రాజా అంటే మా చైతన్యానికి నాకు లింక్ తెలుసు కదా, ఆనందుడు జన్మలో ఎవరో మర్చిపోలేని తెలుగు సినిమా. చైతన్య అదేంటి అని అంటే అవునండి
కూర్చుని రాశాడు ఆయన. అందులో ఇళయరాజా గారు అనగానే ఒళ్ళు గదుపు ఆయన ఊపి వచ్చేసిందండి, రాశారు. ఎంత అద్భుతం అండి. వీటన్నిటికీ మించి మాకు ఈ సినిమా చూస్తుంటేనే మీకు పెయింటింగ్ వేసినట్టుగా ఉంటుంది. పద్మశ్రీ తోట తరణి అన్నయ్య, ఈ అన్నయ్య మేమంతా బ్యాచ్లండి, మేమంతా బాగా చెప్పలే. ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్తాను చెప్పడం, మనం ఏ వేట్లో అట్లు